మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారత్ మాతా కీ జై. నా పేరు వేలు. విశ్వ హిందూ పరిషత్ ప్రాంత అర్చక మండప సభ్యుడు. నిన్నటి రోజున ఢిల్లీ ఎర్రకోట జాతీయ జెండా స్థానం దగ్గర ఉగ్రవాదులు బాంబ్ బ్లాస్ట్ చేశారు. ఈ ఉగ్రవాదాన్ని నశించాలని విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, వివిధ సంస్థల తరఫున నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. భారతదేశం మీద ప్రతిదీ దాడి చేస్తున్న ఉగ్రవాదాన్ని వెంటనే వేయాలని ఖండిస్తున్నాం. జై భారత్. రమేష్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి. నిన్నటి రోజున మన ఎర్రకోట దగ్గర జరిగినటువంటి బాంబు చర్యలకు కారణమైనటువంటి తీవ్రవాదుల్ని తీవ్రంగా శిక్షించాలి. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ నిర్వీర్యం చేయాలని మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ మన ప్రభుత్వం ప్రయత్నం చేసినా కానీ ఇక్కడ మన భారతదేశం లోపల ఉన్నటువంటి ఉగ్రవాదుల యొక్క సహకారాలతో, ఉగ్రవాదులు అంటే ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళే కాదు, మన లోపల భారతదేశంలో ఉన్నటువంటి లౌకిక వాదులందరూ కూడా వారికి సహకరిస్తూ ఆ యొక్క మూలాలను మనము పూర్తిగా నశింపజేయలేకుండా పోతున్నాము. కాబట్టి ఈ యొక్క ఉగ్రమూకల్ని పూర్తిగా కూకటి వెలుతో తొలగించేదానికి మన యొక్క ప్రయత్నం చేయాలని, దానికి భారతదేశం లోపల ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా సంకల్పించుకోవాలని కోరుకుంటూ ఈ తీవ్రవాదుల్ని తీవ్రంగా కఠినంగా శిక్షించి మరోసారి భారతదేశం పైన కానీ భారతదేశ హిందువుల పైన కానీ ఎక్కడ కానీ దాడి చేయడానికి వెన్నులో వణుకు పట్టాలనేసి ఆ విధంగా మనం చేయాలనేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్స్ నందు జరుపుతున్నాము. ఢిల్లీలో జరిగిన బాంబు సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మనం చూస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏమంటే వాడు చదువుకోలేదనో వాడికి ఉన్న ఇబ్బందులతోనో ఆ రోజు తీవ్రవాదులుగా మారారని చెప్పడం జరిగింది. కానీ మొన్న నలుగురిని ప్రముఖ విద్యావంతుల్ని అరెస్ట్ చేయడం జరిగింది తీవ్రవాదులతో. వాళ్ళు నలుగురు డాక్టర్లు అన్నమాట. కానీ ఈ దేశంలో పుట్టి, ఈ దేశం ఆహారం తింటూ, ఈ దేశంలో చదువుకొని ఉన్నత విద్యలో అభ్యసిస్తూ కూడా ఈ దేశం పైన విద్వేషాన్ని రెచ్చగొడుతూ నిన్న జరిగిన కారణానికి సంబంధించిన మనం చూస్తున్నాం. అనేక మంది అమాయకు ప్రాణాలు బలి కావడం చాలా బాధాకరం. వెంటనే హోంమంత్రి గారు శ్రీ అమిత్ షా గారు ఎప్పుడైతే నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం చేసి అదేవిధంగా తీవ్రవాదాన్ని కూడా పూర్తిగా తుడిచిపెట్టాలని మేము ఈరోజు హిందూ ఐక్య సంఘాల తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఏ రోజైతే ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఈ రోజు తీవ్రవాదం అనేక చోట్ల అనేక విధ్వంసకాలు ఎక్కడో చోట సృష్టిస్తూ అమాయకమైన ప్రజలు ప్రాణాలు బలికొంటున్నాయి. ఖచ్చితంగా ఈ తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని తుదిమంటించాలని చెప్పేసి మేము భారత ప్రధాని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి జై.